మన సుప్రీంకోర్టు ఏమంటుందంటే ప్రాపర్టీ కొనే ముందు ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోమని పదే పదే చెప్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నేను చూసిన చాలామంది ప్రాపర్టీ కొనిన తర్వాత ప్రాపర్టీ మందే కదా అని రిమైనింగ్ డాక్యుమెంట్ని వాళ్ళ పేరు మీద మార్చుకోకుండా వదిలేస్తున్నారు. లైక్ పవర్ బిల్ చాలామందికి నేను డాక్యుమెంటేషన్ చూసిన దాన్ని బట్టి చాలామంది బిల్డర్ పేరు మీద ఉన్న పవర్ బిల్నే యూజ్ చేస్తున్నారు. ఓల్డ్ ఓనర్ పేరు మీద ఉన్న పవర్ బిల్నే వాడేస్తున్నారు, ఏం కాదు కదా అని. అండ్ అలానే మున్సిపల్ ఆఫీస్లో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ మీద నేమ్ని చేంజ్ చేసుకోవట్లేదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోండి. అండ్ ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో అది మీ పేరు మీద మార్పించుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే పవర్ బిల్ కూడా మీ పేరు మార్పించుకోండి. అలానే వాటర్ బిల్ కూడా మీ పేరు మీద మార్పించుకోండి. ప్రతి డాక్యుమెంట్ మీ పేరు మీదకి మార్పించుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు.